నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 29 గురువారం. ఈరోజు ఏకాదశి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి. మృగశిర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు శుద్ధ ఏకాదశి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయము. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో యథావిధిగా పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశములో రాహువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి, నిరాశ, ఒక్క విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషించే పరిస్థితి ఈరోజు ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, మనసుకు నచ్చని కొన్ని సంఘటనలు జరగడం వల్ల నిరాశ కలిగే సంఘటనలు కూడా ఈరోజు జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున సప్తంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. జన సహకారంతో పాటు నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యంలో శని సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల అపార్థాలు, మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో కుజ సంచారం వల్ల కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. దశంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. దశములో గురువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆ పనికి, మీ పనితనానికి తగిన గుర్తింపు, లాభాలు అందుకుంటారు.
పంచములో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, అసాధారణమైనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు అందించడం వల్ల ఆహారంగా మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వివాహాది కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, మంచి లాభాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, మంచి ఆదాయం అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు, జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. దశములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు, పెద్దల ఆశీస్సులు కూడా అందుకుంటారు. అష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, హయగ్రీవ స్వామి దర్శనం, హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు, లాభాలు అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు, జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని సంతోషంగా విజయం సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యార్థులకు మంచి ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థములో శని సంచరించడం వల్ల అర్ధాష్టమ శనిదోషం ఉంది, మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజు జన్మరాశిలో బుధ సంచారం ఉంది, వ్యాపారాభివృద్ధి, గట్టి పోటీని సైతం ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఆత్మీయ స్త్రీలతో ఆనందంగా కాలం గడుపుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. ద్వితీయంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి, దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, ఆలోచనలు కలిసి వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తి అవుతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పూర్తిగా లోపిస్తాయి, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, పనిభారం కూడా పెరుగుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు కానీ, మంచి అవకాశాలు కానీ సాధించుకుంటారు, ఆదాయం కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. చతుర్థములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది.
ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.